అందరికీ నమస్కారం. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తంజావూరు బృహదీశ్వరాలయం. తంజావూరు బృహదీశ్వరాలయం ఇది తమిళనాడులో ఉంది, తంజావూరులో ఉంది. అండ్ ఈ టెంపుల్ ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్స్లో ఒకటి. ఇది గొప్ప శివాలయం. ఇది 11th సెంచరీలో రాజరాజ చోళ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. ఇక్కడ శిల్ప సంపద అండ్ ఇక్కడి గోపురం ఎంతగానో అందంగా ఉంటుంది. అండ్ ఇక్కడ టెంపుల్కి వాస్తుశిల్పి కుంజర రాజరాజ పెరుతుంజన్. అండ్ ఈ విషయం అక్కడ శాసనాల ద్వారా రాయబడింది. ఈ టెంపుల్ మొత్తం గ్రానైట్ స్టోన్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ టెంపుల్ 1003 AD నుండి 1010 AD టైంకి పూర్తయింది. అండ్ కన్స్ట్రక్ట్ చేయడానికి 5 ఏళ్ళు టైం పట్టింది. అండ్ ఈ టెంపుల్ యొక్క మెయిన్ డైటీ లార్డ్ శివ. ఇది 3.7 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ కట్టి ఆల్మోస్ట్ 1000 years అవుతోంది. ఈ టెంపుల్ మొత్తం 240 మీటర్స్ ఎత్తు అండ్ 125 మీటర్స్ వెడల్పు ఉంటుంది. అండ్ ఇక్కడ దక్షిణామూర్తి, సూర్య, చంద్ర, అగ్ని, యమ, వాయు, ఇంద్ర అలాగే వరుణ దేవుని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఈ విగ్రహాలను వాస్తుశిల్పి ఎంతో చక్కగా నిర్మించారు. అండ్ ఇవి ఆల్మోస్ట్ 6 feet ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ విగ్రహం ఇక్కడ నంది కూడా 13 feet ఉంటుంది. అండ్ ఈ ఊరి పేరు తంజావూరు అనే విషయం మనకు తెలిసిందే. ఈ టెంపుల్ ఇక్కడ ఉందనే విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ ఊరి పేరు తంజావూరు అని ఎందుకు వచ్చిందంటే తంజన్ అనే రాక్షసు పేరుతో ఇక్కడ ఊరి పేరు తంజావూరుగా మారింది. అయితే తంజావూరుని రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని పిలుస్తారు. అండ్ చోళా కింగ్డమ్ తమిళనాడుని బాగా డెవలప్ చేశారు. అండ్ ఈ టైంలో వారి యొక్క క్యాపిటల్ కూడా ఈ తంజావూరే. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఇనుము కానీ, బంకమట్టి కానీ, సున్నం కానీ యూజ్ చేయలేదు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ టైంలో. దాదాపు 13 floors వరకు పూర్తిగా గ్రానైట్ స్టోన్ని మాత్రమే యూజ్ చేశారు. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఏ ఏరియాలను ఆల్మోస్ట్ 100 kilometers వరకు గ్రానైట్ అనేది లేదు. బట్ స్టిల్ అప్పటి వాళ్ళు గ్రానైట్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇందులో గొప్ప ఏంటి అంటారా, ఇప్పట్లాగా ఇంజిన్తో నడిచే వెహికల్స్ లేవు. బట్ స్టిల్ వాళ్ళు అంత పెద్ద స్టోన్స్ని ఎలా మోసి తెచ్చారు అనేది ఆశ్చర్యం కలిగించే విషయం. అండ్ మోస్ట్లీ ఇక్కడికి 150 kilometers దూరంలో ఉన్న కుడుకోవై అనే ఏరియాలో 2 కొండలని తొలచి తీసుకొచ్చారు అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ గోపురంపై ఉన్న కలశం 81.28 tons ఉంటుంది దాని వెయిట్. ఆ కలశం ఒక బరువుతో ఉన్న స్టోన్ ఎలా ఎత్తగలిగారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న టెంపుల్లో ఎవరైనా భక్తులు మాట్లాడుకుంటే వాళ్ళ శబ్దాలు మళ్ళీ రీసౌండ్ అవ్వవు. అండ్ ఇక్కడున్న స్తంభాలు గనక మీరు చూసినట్టయితే అవి కొంచెం డిఫరెంట్ సౌండ్స్తో వస్తాయి మనం కనుక టచ్ చేసినా కొట్టినా కానీ. అండ్ ఈ టెంపుల్లో గోపురం నీడ కిందకి పడదు, బట్ టెంపుల్ యొక్క నీడ మాత్రం కిందకి పడుతుంది. అండ్ అందరూ చెప్పినట్టుగా టెంపుల్ నీడ కింద పడదు అని అంటారు, అది అవాస్తవం. అండ్ ఈ టెంపుల్ కట్టి దాదాపు 1000 years అయింది. బట్ ఇప్పటి వరకు ఎన్నో తుఫాన్లు, ఎర్త్క్వేక్స్ ఎన్నో వచ్చాయి. బట్ స్టిల్ వంగడం కానీ కృంగడం కానీ జరగలేదు. అండ్ బట్ ఆ తర్వాత కట్టిన ఎన్నో ఫారెన్ కన్స్ట్రక్షన్స్ ఎన్నో విధాలుగా దెబ్బ తగిలాయి అండ్ కృంగిపోయాయి. అండ్ ఈ టెంపుల్ ఇలా నిలిచి ఉండడం ఆశ్చర్యకరంగా కలిగిస్తోంది. ఇలాంటి ఒక్క గొప్ప టెంపుల్ ఉండడం మన అదృష్టం మన భారతదేశంలో. ఇప్పుడు ఇక్కడ ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకుందాం. ముందుగా చెన్నై రీచ్ అవ్వగానే అక్కడికి 314 kilometers డిస్టెన్స్ దూరంలో తంజావూరు ఉంటుంది. మీరు ట్రైన్లో కానీ బస్లో కానీ ఇక్కడికి వెళ్ళి రావచ్చు. టెంపుల్ యొక్క టైమింగ్స్ 6 AM to 12:30 PM దాకా ఉంటుంది. అండ్ అలాగే 4 PM to 8:30 PM దాకా తంజావూరు బృహదీశ్వర ఆలయం తెలిసి ఉంటుంది. మీరు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.